అహోబిలం తలనీలాల ఘటనపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి స్పందించారు. ఆలయాలు మఠాల్లో ఉండాల్సిన వారు ఎటువంటి తప్పులు చేయకూడదన్నారు. రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించిన మాజీ సీఈఓ మీద ఇప్పటికే కేసులు ఉన్నాయని మండిపడ్డారు. అటువంటి వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు. అంతకుముందు పెద్ద చింతకుంటలో ఆమె ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ మేడం పెన్షన్ పెట్టిస్తాను చూపించుకుంటున్నారా? చూపించాను మేడం, చూపించండి. నాకు కూడా 2 చిలుకలు ఉంది లోపల. పెన్షన్ నేను పెట్టిస్తాను. బాగున్నా? ఈరోజు అహోబిలం ప్రాంతంలోనే కాకుండా ఈ రోజు ఆలగడ్డలోనే అటు భూమా వర్గాన్ని గంగుల వర్గాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్లాడే విధంగా చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆ సీఈఓ తీసుకురావడం జరిగింది. నేను ఆ రోజు అహోబిలంలో కూడా నేను పెట్టిన ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా ఆ సీఈఓ చేస్తున్న అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. నేనేదో కొత్తగా ఆయన మీద విమర్శలు చేసేది ఏం లేదు. రాంచీ కోర్టులోనే ఆయన మీద క్రిమినల్ కేసు, చీటింగ్ కేసులు ఉన్నాయని కదా నేను బయట పెట్టినాను. దానికి ఆయన స్పందించకుండా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి ఈరోజు అతను వచ్చి ఆ సీఈఓకి వత్తాసు పలుకుతూ లేదు అతను ఏం తప్పులేదు, అతను క్లీన్ చిట్ అని చెప్పి ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం ఏంది? ఈయన క్లీన్ చిట్ ఇవ్వడానికి గంగుల బ్రిజేందర్ రెడ్డి ఎవరు చెప్పడానికి సీఈఓ తప్పు లేదని